హలో అందరికీ, వెంటనే నా ఛానల్ డ్రామా క్వీన్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఎలా చెప్తున్నాను. అండ్ డ్రామాస్ ఏమైనా ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి, సో నేను అవి కూడా చెప్తాను. సో ఎపిసోడ్ 5లోకి వెళ్ళిపోతే ఇక్కడ షర్జినాని ఇంటికి వస్తుంది అనమాట పెళ్ళి అయిపోయిన తర్వాత. సో తను గదిలోకి తీసుకెళ్తాను అనమాట ముస్తఫా లక్క. ముస్తఫా బయట నుంచొని ఆలోచిస్తాడనమాట, ఏంటి నా పెళ్ళైనా జరిగింది, నేను ఏమైనా కరెక్ట్ చేశానా తప్పు చేశానని చెప్పి ఆలోచిస్తాడు. నెక్స్ట్ ఏమో షర్జినాని వాళ్ళ అక్క గదిలో తీసుకెళ్ళి షర్జినా మొత్తం గది అంతా చూసి షాక్లో ఉంటుంది అనమాట. ఇదేంటి నా పెళ్ళే జరిగిందని, నేను ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, లాస్ట్కి ఎవరిని పెళ్లి చేసుకున్నాను, ఎందుకు నా లైఫ్లో అంతా ఇలా జరుగుతుందని సాడ్గా ఫీల్ అవుతుంది అనమాట. అప్పుడు గిఫ్ట్ అయ్యి వచ్చి చూస్తుంది. నెక్స్ట్ ముస్తఫా కూడా బయట ఉంటాడనమాట, ఇంకా ఎల్డ్ గదిలోకి ఆలోచిస్తాడనమాట, నాకు జాబ్ కూడా లేదా, అమ్మాయిని ఎలాగా చూసుకోవాలి ఏంటని చెప్పి. నెక్స్ట్ షర్జినా చాలా ఏడ్చేస్తుంది అనమాట వాష్రూమ్కి వెళ్ళి. ముస్తఫా కూడా అలా సాడ్గా బయట ఉంటాడు. షర్జినా అనుకుంటుంది అనమాట, ఎందుకు నేను ఏదో అన్వాంటెడ్గా సాంప్రదాయాలు ఉంటాయి కదా అవి కూడా చేయనివ్వలేదు, నేను ఏదో అన్వాంటెడ్ మనిషిలో చూస్తున్నానని చెప్పి చాలా బ్యాడ్గా ఫీల్ అవుతే ముస్తఫా కూడా బయట నుంచి ఉండి వింటాడనమాట తన ఏడ్సీ సౌండ్. ఆయన ఏమండో నేను ముస్తఫా లోపలికి వచ్చి చూస్తాడనమాట, ఎన్ని గిఫ్ట్లు అయ్యి బాబు, ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయి ఇంట్రో అని చెప్పి ఇంకా షాక్లో ఉంటాడనమాట. అంటే గిఫ్ట్ల గురించి కాదు, పెళ్ళి సడన్గా అయిపోయింది కదా దాని గురించి. షర్జినా చాలా తను కంట్రోల్ చేసుకుని బయటకు వెళ్తుంది అనమాట. అప్పుడు ముస్తఫా అంటాడనమాట, ఏంటి వాష్రూమ్ ఎంతసేపు ఏం చేస్తున్నావు, అరగంట నుంచి కొడుతున్నావు కదా, తలుపు తీయాలి కదా అని చెప్పి అంటాడు. ఇక్కడేమో మరి అది అనుకుంటాడు, నేను చేసింది కరెక్టేలే, నేను చాలా తెలివైన అని చెప్పి ఫీల్ అవుతాడు అనమాట. అప్పుడు వాళ్ళ బాస్ అంటుంది అనమాట, నేనంటే నీకు నిజంగా ఇష్టమేం కదా అని చెప్పేసి అని మాట్లాడుకుంటారు. మళ్ళీ షర్జినా సైలెంట్గా కూర్చుంటే అప్పుడు ముస్తఫా అంటాడు అనమాట, ఇదంతా ఫేక్ మ్యారేజే కదా, రియల్ మ్యారేజ్ ఏం కాదు కదా అంటే అప్పుడు షర్జినా ఇంకా షాక్లో ఉంటుంది, ఎలాగ ఇటుతో ఉండాలరా బాబు అని చెప్పి. ఇక్కడేమో ముస్తఫాలు మాత్రం అంటుంది అనమాట, మన నలుగురు ఉంటాకే ఖర్చులు సరిపోవు కదా, మళ్ళీ నువ్వు ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి మన నెత్తి మీద కొట్టేసో, నేను తను అస్సలు యాక్సెప్ట్ చేయను నా కోళ్ళకి అని చెప్పి అంటుంది. అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు అనమాట, నువ్వు ఏదో ఒకటి చేసుకో, నేనైతే తీసుకొచ్చేసాను కదని. మళ్ళీ అప్పుడు ముస్తఫా చెప్తాడనమాట రూల్స్ అన్నీ, నువ్వు నాకు నచ్చినట్టు ఉంటాను, నా గది అంతా చంద్రవందరగా పెట్టుకుంటాను, అయినా నువ్వేం సర్దక్కగా వెళ్ళకొద్దు అని చెప్పి చెప్తాడు. అప్పుడు షర్జినా అంటుంది అన్నమాట, నాకు ఆకలి వేస్తుంది, తింటాక ఏమైనా ఉన్నాయంటే, బిర్యానీ ఉందా అంటే ఉంది అంటాడు. అప్పుడు బిర్యానీ అయితే వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అంటుంది అనమాట షర్జినా. సో ముస్తఫా బిర్యానీ తీసుకొచ్చి పెడతాడు అక్కడ, తిను నీకు ఎంత కాలుతుంది తినని చెప్పి ముస్తఫా అంటాడు అనమాట. ఇక్కడ వాళ్ళు కేక్ కట్ చేస్తారనమాట. ఇక్కడ షర్జినా ఏమో బిర్యానీ తింటూ ఉంటుంది. అప్పుడు ముస్తఫా అంటాడు అనమాట, ఏంటి నీకు ఏమైనా జాబ్ ఏమైనా చేయాలని ఉందా అంటే, నాకు చేస్తా, జాబ్ ఎలాగ చేస్తానో చదువుకున్నందుకే కదని చెప్పి అంటుంది. ఇక్కడేమో మళ్ళీ ముస్తఫాల అక్క మాట్లాడుద్ది అనమాట, ఎవరు ముస్తఫాల మదర్తో, నువ్వు అలాగే షర్జినా చాలా మంచి అమ్మాయి, తను ఏమో అనుకో అని చెప్పి అంటుంది. నెక్స్ట్ ముస్తఫా కూడా సరే చేస్తే చేసుకుని ఇష్టం, జాబే కదని చెప్పి అంటాడు. నెక్స్ట్ మళ్ళీ షర్జినా ఎక్కడ పడుకుంటావు ఏంటి అని చెప్పి అంటే, ఏదన్నా పర్లేదు నేను సాఫ్ట్వేర్లో పడుకుంటాలే, నువ్వు మంచమే పడుకో అని చెప్పేసి అంటుంది అనమాట తను లేచి. సో తను మంచమే పడుకున్నా కూడా చాలా బ్యాడ్గా ఫీల్ అవుద్ది అనమాట, ఎలాగా ఉండాలి ఏంటి అంటే ఇప్పుడప్పుడే కదా కొత్తగా, సో తనక చాలా కొత్తగా ఉంది. ఇక్కడేమో షర్జినాల పేరెంట్స్ మాట్లాడుకుంటారనమాట, మనం చేసింది కరెక్టేనా, మన కూతురుతో జాబ్ లేనివాడికి పెళ్లి చేసేసాం, అది కరెక్టేనంటావు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇప్పుడు షర్జినా చూస్తే మార్నింగ్ అయిపోద్ది, లెగిస్తుంది అనమాట. షర్జినా లెగిసి అంతా చూసుకుంటుంది, నాకు ఈరోజు పెళ్ళి అయింది కదా అని చెప్పి అనుకొని లేచి ఫ్రెష్ అప్ అవుద్ది అనమాట. ఇక్కడేమో మళ్ళీ అదీల్ వాళ్ళ వైఫ్ని చూపిస్తారు, తను చాలా మురిసిపోతూ ఉంటుంది అనమాట, నా బాయ్ ఫ్రెండ్ నేను అనుకున్న నాకు దక్కేసిందని చెప్పి. షర్జినా గదంతా చూసి షాక్లో ఉంటుంది ఇంకా. సో అంతలోకి వాళ్ళ అక్క అంతా వచ్చి చెప్తుంది అనమాట, ఈరోజు ఫస్ట్ డే కదా మీ మ్యారేజ్ అయిపోయింది, సో నువ్వు కీర్ అది వండాలి, మీ మదర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి మర్చిపోకు అని చెప్పేసి తనకి బట్టలు వేస్తుంది అనమాట. అంటే తను లగేజ్ కూడా తెచ్చుకోవాలి కదా అందుకని చెప్తుంది. సో నెక్స్ట్ అప్పుడు షర్జినా వెళ్ళి రెడీ అవుతూ ఉంటే అప్పుడు ముస్తఫాని లేపుద్ది అనమాట వాళ్ళ అక్క. లేపి ఒరే పెళ్ళేంద్రా బాబు, నువ్వు ముందులా కాదు, లెగిసి రెడీ అవ్వు, షర్జినా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వస్తారని చెప్పి అంటుంది అనమాట. అయినా ముస్తఫా రాడనమాట, ఇంకా పడుకొని ఉంటాడు. అప్పుడు మాట్లాడుకుంటారనమాట, ఎలాగుంది ఏంటి మ్యారీడ్ లైఫ్ అని చెప్పి మాట్లాడుకుంటారనమాట. నెక్స్ట్ ఏమో మళ్ళీ ఇక్కడ షర్జినా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుతుంది అనమాట, మమ్మీ ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటుంది. నేను బాగున్నాను రా అని చెప్పేసి అంటుంది అనమాట వాళ్ళ మదర్. ఇక్కడ మళ్ళీ ముస్తఫా లేట్గా లెగిసి టిఫిన్ అయిందని చెప్పి అన్ని టిఫిన్ ఉంటే పెట్టు అని చెప్పి అంటాడు. ఇక్కడ షర్జినా చెప్తుంది అనమాట, వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు, ఏంటి మ్యారీడ్ లైఫ్ అది ఎంత బాగానే ఉందా అని చెప్పేసి అంటే, చాలా బాగా చూసుకుంటున్నాను నన్ను
నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నన్ను చాలా మంచిగా వెల్కమ్ చేశారు తెలుసా, మీరు ఏం కంగారు పడకండి నాన్న, నేను అంతా మేనేజ్ చేస్తానని చెప్తుంది అనమాట. నెక్స్ట్ అదిలానే చూపిస్తారనమాట. అదిల్ని ఆఫీస్కి తీసుకెళ్తుంది అనమాట, బాస్కి ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి రుబీనా. సో ఇక్కడ ఏంటి మళ్ళీ షర్జినా రెడీ అవుతూ ఉంటే వాళ్ళ చెల్లి వస్తుంది అనమాట. వాళ్ళ చెల్లి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగా తెలుసా, నేను అదే వాళ్ళ చెల్లి పెళ్లి చేసుకుంటుంది కదా, ఆ అబ్బాయి గురించి చెప్తుంది అనమాట. ఇలా తను చాలా స్వీట్, చాలా కైండ్, అస్సలు మా అత్తలు అయితే నన్ను వంట కూడా చేయను, కాల్ కూడా కింద పెట్టినవారు తెలుసా, నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను షర్జినా అంటే, అప్పుడు షర్జినా కూడా అంటుంది నేను కూడా చాలా లక్కీ అని చెప్తుంది. ఇక్కడేమో రుబీనా ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట అదిల్ని బాస్ లాగా. సో అందరూ ఇంకా షాక్లో ఉంటారు, ఇదేంటి ఎంత కష్టపడ్డా ఎన్నో ఏళ్ళ నుంచి వర్క్ చేసినా మాకు బాస్ ఇంకా ఇవ్వలేదు, అదిల్ బాగానే ఇచ్చేసేది అని చెప్పి ఫీల్ అవుతుంది. ఇక్కడేమో షర్జినా వాళ్ళ మదర్తో మాట్లాడుతుంది అనమాట. నువ్వు కానీ హ్యాపీగానే ఉన్నావు కదా అంటే, నేను హ్యాపీగా ఉన్నానని చెప్పి షర్జినా అంటుంది అనమాట. ఇక్కడ ముస్తఫా వాళ్ళ ఫ్రెండ్స్తో చిల్ అవుతూ ఉంటే అప్పుడు షర్జినా కాల్ చేస్తుంది అనమాట. కాల్ చేసి చెప్తుంది, ఇలాగ మా పేరెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నాం, ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు, రా, అండ్ బండి మీద రాకు, బాగోదు, కార్ మీద రా అని చెప్పేసి చెప్తుంది అనమాట. అండ్ ముస్తఫా అంటాడు, బండి మీద వస్తే తప్పేంటి అంటే, అలా ఏమీ లేదు కానీ నువ్వు కార్ మీద రా అంటే, అప్పుడు ముస్తఫా వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్ కీస్ తీసుకుంటాకి వెళ్తారన్నమాట. వాళ్ళ మదర్ అంటుంది, కార్ కీస్ ఎందుకంటే షర్జినా వాళ్ళ ఇంటికి వెళ్తాకని చెప్పి అంటాడు అనమాట. సో ముస్తఫా వస్తాడు షర్జినా వాళ్ళ ఇంటికి, వచ్చి అంటాడనమాట, ఇప్పుడు ఓకేనా కార్ మీద వచ్చాను కదా అంటే, మనంతా ఓకే కానీ బటన్ పెట్టుకో పైన, బాగోదు, డాడీ అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి అంటదన్నమాట. సో అందరూ మీట్ అవుతారు, డిన్నర్ చేస్తారనమాట. అప్పుడు షర్జినా వాళ్ళ ఫాదర్ అంటాడనమాట, ఏంటి ఫ్యూచర్ ప్లాన్, జాబ్ చేద్దాం అనుకుంటున్నావా, ఎన్ని రోజులని ఖాళీగా ఉంటావు అని అంటారు. అప్పుడు ముస్తఫా అంటాడనమాట, ఇంకా అప్లై చేస్తున్నాను అంకుల్ అని చెప్తాడు. ఓకే అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడేమో మళ్ళీ షర్జినా వాళ్ళ చెల్లి ఉంది కదా, వాళ్ళు పొగుడతారన్నమాట, వావ్ చాలా టేస్టీగా ఉన్నాయి మమ్మీ, నువ్వు చాలా బాగుండు అని చెప్పి అంటారనమాట. షర్జినా నవ్వుకుంటూ ఉంటుంది, కానీ ముస్తఫాకి చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు కార్ మీద వెళ్తూ ఉంటే అంటాడనమాట ముస్తఫా, ఈ ఒకసారి వచ్చాను కానీ నెక్స్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకు నా నుంచి, ఇప్పుడు పడితే అప్పుడు రమ్మంటే నేను రానంటే, నువ్వు చాలా బిజీలే అని చెప్పి షర్జినా అంటుంది అనమాట. ఇంటికి వెళ్ళిపోతే అందరికీ నమస్కారం అస్సలాము అలైకుం అంటారు కదా, సో అలా చెప్తుంది అనమాట. అప్పుడు వాళ్ళ మావయ్య అంటాడనమాట, నువ్వు ఏమీ కాంప్రమైజ్ అవ్వకు, హ్యాపీగా ఉండు అని చెప్పేసి అంటాడు. సో తన గది చూస్తే మొత్తం చంద్రవందరగా ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటాయి అనమాట. షర్జినా షాక్లో ఉంటుంది, ఇది ఏంటి ఎంత చండాలంగా పెట్టేసుకున్నాడు రూమ్ ఏంటి అని చెప్పేసి మొత్తం అన్నీ తీసి సర్దుతూ ఉంటుంది అనమాట. ఇలా కాదు, మొత్తం అంతా క్లీన్ చేయాలి, క్లీన్ చేసే ముందు నేను ఫ్రెష్ అప్ అయి క్లీన్ చేద్దామని చెప్పేసి వాష్రూమ్లోకి వెళ్తుంది అనమాట, ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి. కానీ వాష్రూమ్ కూడా చాలా డర్టీగా ఉండడం వల్ల చిరాకు పడుతాను. అప్పుడు ముస్తఫా అంటాడనమాట, ఎక్కడ ఉన్న సామాను అక్కడే ఉన్నవి, ఏవి తీయకు అని చెప్పంటే, అదేంటి బ్రష్ కూడా వాషింగ్ మిషన్ మీద పడిచేసా ఉంటే, నాకు అలవాటు, నాకు అలాగే కంఫర్టబుల్ అని చెప్పి చెప్తాడనమాట. నీకు బుద్ధి లేదా అని చెప్పేసి షర్జినా అంటుంది అనమాట. నాకు లేదు కానీ నువ్వు ఏం సర్దుకో అని చెప్పి ముస్తఫా అంటాడు అనమాట. అండ్ నైట్ కూడా నేను గేమ్స్ అవి ఆడుకోవాలి, సో నువ్వు బేగానే పడుకో, నేను కూడా పడుకుంటానని చెప్పేసి చెప్తాడు. సర్లే, చాలా ఇంటర్నేషనల్ గేమ్ ఆడుతున్నాను అని చెప్పేసి అంటదనమాట షర్జినా. అప్పుడు షర్జినా ఫ్రెష్ అప్ అయ్యాక వాష్రూమ్కి వెళ్తే, చిచ్చి ఎలా పడిచేసుకున్నాడంట్రా బాబు అంతా అని అంటే, అప్పుడు ముస్తఫా అంటాడు అనమాట, నీ అంత ఓసిడీ లేదులే నాకు, నేను ఇలాగే ఉంటానని చెప్పేసి అంటాడు. సర్లే అని చెప్పి అంటే రాత్రి అంతా ముస్తఫా గేమ్ ఆడుతూనే ఉంటాడు అనమాట. అప్పుడు షర్జినాకి డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. సౌండ్ తగ్గించు ముస్తఫా అన్న తగ్గించడు, ఆడుతూనే ఉంటాడు. అండ్ నెక్స్ట్ అదిల్ చూపిస్తాడు. అదిల్ ఆఫీసర్ మేనేజర్తో మాట్లాడతాడు అనమాట. అదిల్ ఆ మేనేజర్ చెప్తారనమాట, మీ రూల్స్ ఏం మార్చడానికి ఉండదు, ఎంత మీరు మా బాస్ని పెళ్లి చేసుకున్నాను చెప్పంటే, సర్లే అది కూడా చూద్దామని చెప్పి అదిల్ అంటాడనమాట. అప్పుడు ముస్తఫా మదర్ గదిలోకి వచ్చి మాట్లాడుతుంది షర్జినాతో, ఏంటి కీర్ అంటే పెళ్ళి అయిపోయిన వెంటనే కీర్ వండాలన్నమాట, అదే వాళ్ళ సాంప్రదాయం. సో కీర్ వండే అండ్ వంట కూడా చేయాలి కదా, రాత్రికి అవి కూడా చేసి అని చెప్పేసి అంటది. ఇక్కడేమో ముస్తఫా వాళ్ళ అక్క వచ్చి మాట్లాడుతుంది అనమాట, నువ్వు ఏం ఫీల్ కాకు, నువ్వు చాలా మంచిదని, ముస్తఫా చాలా బాగా చూసుకుంటావు, నాకు నమ్మకం ఉంది నీ మీద అని చెప్పేసి అంటది. అప్పుడు చెప్తుంది అనమాట ముస్తఫా మదర్కి, నువ్వేమి తను నేర్పించుకో, చాలా మంచి అమ్మాయి, తను ఏ మాటలు అనుకో, తను చాలా మంచిది, చాలా కామ్ అని చెప్తుంది అనమాట. మనం ముస్తఫాని కూడా అలా సెట్ చేస్తే నువ్వు చూస్తూ ఉండు అని చెప్పేసి అంటది. ఇక్కడ రూమ్స్ వద్దా ఉంటే తనకి వాళ్ళ ఫాదర్ నుంచి కాల్ వస్తుంది అనమాట. కాల్ చేసి షర్జినాతో మాట్లాడతాడు, ఇదేంటి ముస్తఫాకి చాలాసార్లు కాల్ చేస్తున్నాను, కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అంటే, అప్పుడు షర్జినా చెప్తుంది అనమాట, తను బిజీగా ఉన్నాడు అందుకే చేయలేదు, వచ్చిన తర్వాత చేయమంటాలి అని చెప్పి అంటాడు. ముస్తఫా వస్తే అడుగుద్ది అనమాట, ఏంటి నువ్వు అంత బిజీగా ఉన్నావా, కాల్ కూడా లిఫ్ట్ చేయలేవా, మా ఫాదర్ కాల్ చేస్తే అని చెప్పి అంటది.
ఇక్కడేమో ముస్తఫా వాళ్ళ అక్క వంట వండుద్ది అనమాట. అప్పుడు ముస్తఫా వాళ్ళ మదర్ అంటదనమాట, ఈ కీర ఏదో వండిచ్చేసి వంట వండేయమంటాను, అన్ని పనులు నువ్వు మాత్రం ఎలా చేస్తావంటే, అదేంటి మొన్నే కదా పెళ్ళయింది, వింటే బాగోదు, నువ్వు మెల్లగా మాట్లాడమ్మని చెప్పి అంటదనమాట. ఇక్కడ ముస్తఫా నేను చాలా బిజీగా ఉన్నాను, మీ డాడీ గేమ్లో ఉండి ఉంటాను, అందుకే కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండి ఉంటానంటే, నేను అంత బిజీ అని చెప్పేసి ఫోన్ ఇచ్చి కాల్ చేయమంటది అనమాట. కాల్ చెయ్యి మాట్లాడి మా ఫాదర్తో అని అంటే కాల్ చేస్తాడు. కాల్ చేసి నీకోసం ఒక జాబ్ ఎతికాను, దాన్ని ట్రై చేయని చెప్పి వాళ్ళ ఫాదర్ అంటే, సరే అంకుల్, నాకు జాబ్ అది ఇంకా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అంటాడనమాట. అంటే అప్పుడు సారీ చెప్పంటే సారీ కూడా చెప్తాడు ముస్తఫా వాళ్ళ ఫాదర్కి. షర్జీనా అక్కడ కూర్చున్నా కూడా తను ఇగ్నోర్ చేసి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుకుంటాడు అనమాట. ఇక్కడ షర్జీనా ముస్తఫా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి మాట్లాడుద్ది అనమాట. ఏంటి మీది బాగుందో ఆరోగ్యం, అది నేను ఎలా హెల్ప్ చేయగలను ఏంటి అని చెప్పేసి మాట్లాడుద్ది అనమాట. అప్పుడు వాళ్ళ ఇంట్లో పని మనిషి పిలుస్తుంది అనమాట, ఇలాగా మేడం పిలుస్తున్నారు రమ్మని అని చెప్పంటే వెళ్తే అప్పుడు ముస్తఫా వాళ్ళ మదర్ అంటుంది అనమాట, నువ్వు కీరు వండే తర్వాత ఇప్పుడు చాలా వంటలు వండాలి, అవన్నీ కూడా ఉండే, నీకు వంట వచ్చు కదా అంటే వచ్చు అని చెప్పేసి అంటుంది. వండిన తర్వాత అందరూ డిన్నర్ చేస్తారనమాట. అందరూ పొగుడుతూ ఉంటారు షర్జీనాని, చాలా బాగుండవు, చాలా టేస్టీగా ఉండవు అంటే, చిచ్చి అప్పుడు ముస్తఫా వాళ్ళ మదర్ అంటుంది అనమాట, చిచ్చి ఇంత కారంగా ఉంది, నా నోరంతా కాలిపోయిందని చెప్పేసి అంటుంది. అప్పుడు ముస్తఫా వాళ్ళ ఫాదర్ అంటాడు అనమాట, నాకేమీ అంత కారంగా లేదు, బాగుంది, చాలా టేస్టీగా ఉందని చెప్పేసి అని అందరూ పొగుడుతూ ఉంటారనమాట. అప్పుడు షర్జీనా ఆలోచిస్తుంది అనమాట, ఇదేంటి నేను అంత కారంగా వండేసానా, బాగానే ఉండాను కదా అని చెప్పి తను ఆలోచించుకుంటుంది అనమాట. ఇక్కడ ముస్తఫా రాత్రి 12 o'clock ఎప్పుడో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి షర్జీనాని తలుపు తీయమంటే తీస్తాడనమాట. తీస్తే అప్పుడు షర్జీనాని అడుగుతాడు, ఈరోజు గేమ్ చాలా బాగా ఆడాను, అవును నువ్వు బిర్యానీ అవన్నీ వండుతానన్నావు కదా, అందుకే నేను ఏం తినకుండా వచ్చాను బయట నుంచి, ఉన్నాయా లేదా అంటే, అప్పుడు ఉండు సైలెంట్గా ఉండు, లైట్ అయ్యి నేను ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పి అంటాడనమాట. వావ్, చాలా తెలివితేటలు ఉన్నాయి నీకు అని చెప్పి ముస్తఫా అంటాడనమాట. చాలా బాగుండవు, ఇంత సూపర్ టేస్టీగా ఉందని చెప్పేసి అంటాడనమాట. అయితే నువ్వు కూడా తిను అని చెప్పి ముస్తఫా షర్జీనాతో అంటే తింటుందన్నమాట. చాలా బాగుంది, నా వంట నేనే తినలేదని చెప్పేసి షర్జీనా చెప్తుంది అనమాట. అవునా, నువ్వు ఇంకా తినలేదని చెప్పి అంటాడు. ఇక్కడేమో ముస్తఫా తన బైక్ వాష్ చేసుకుంటూ ఉంటే ముస్తఫా వాళ్ళ ఫాదర్ వచ్చి డబ్బులు ఇస్తాడనమాట. డబ్బులు ఇచ్చి తను మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి తినిపించు అని చెప్పేసి అంటాడనమాట. సో ముస్తఫా అండ్ షర్జీనా బైక్ మీద రెస్టారెంట్కి వెళ్తారనమాట. రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుంటారు, ఇంత కాస్ట్లీ రెస్టారెంట్ అనవసరం అని చెప్పేసి ముస్తఫా అంటాడనమాట. అంతలోకి అదిల్ వాళ్ళ వైఫ్ వచ్చి కూర్చుంటారు. అండ్ నెక్స్ట్ ముస్తఫా వాళ్ళ మదరు షింక్లో ఉన్న ప్లేట్స్ అవి చూసి ఎవరు తిన్నారంటే ముస్తఫా వాళ్ళు తిన్నారని చెప్పేసి చెప్తారనమాట. ఇక్కడ అదిల్ వాళ్ళ ఫ్రెండ్ ముస్తఫా షర్జీనాని చూస్తుంది అనమాట. చూసి షాక్లో ఉంటుంది, అదేంటి నువ్వు వద్దన్నామని చెప్పి మీ తమ్ముడిని పెళ్లి చేసేసుకుంటుంది, వచ్చి చీప్ మెంటాలిటీ అని చెప్పి అంటదనమాట. ముస్తఫా వాళ్ళ మదర్ అడుగుద్ది అనమాట ముస్తఫా వాళ్ళ ఫాదర్ని, ఏమన్నంటే డబ్బులు ఇచ్చి పంపించావంటే పంపించాను, తప్పే ఉంది, ఇప్పుడే కదా పెళ్ళయింది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయని అని చెప్పేసి అంటుంది. ముస్తఫాకి అర్థం అనమాట, అదిని చూసిననే షర్జీనా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయాయని చెప్పేసి. అప్పుడు షర్జీనా అంటుంది అనమాట, ఎందుకులే ఇక్కడ ఉండడం, పాదే వెళ్దామని చెప్పి అంటే, అప్పుడు ముస్తఫా నార్మల్గా అదిల్ బాయ్ అని చెప్పి అడుస్తాడు. అయినా అదిల్ పలకడనమాట. అదిల్ అంతా ఆలోచించుకుంటాడు, ఇదేంటి నేను వద్దనని చెప్పి షర్జీనా పెళ్లి చేసేసుకుంటుందా ముస్తఫాని, అలా ఎలా చేసుకుంటుంది నాకు అర్థం కాదు, నన్ను వద్దని తను ఎలా పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి చాలా ఫీల్ అవుతాడు. ఇక్కడేమో ముస్తఫా వాళ్ళ మదర్ అంటుందన్నమాట, నేను కొచ్చులు పెట్టేసి వెళ్ళిపోతే ఎవరు పడతారా కొచ్చులన్నీ, ఎవరు సంపాదించట్లేదు కదా ఇంట్లో అంటే ముస్తఫా అంటదనమాట, ఏంటి ఒక్కరోజు బయటికి వెళ్ళినందుకు ఇన్ని డైలాగులు వేస్తున్నావు ఏంటి మమ్మీ అని అంటాడనమాట. నీతో ఆర్గ్యూ కూడా చేసి వేస్ట్ అని చెప్పేసి ముస్తఫా లోపలికి వెళ్ళిపోతే ఇంకా షర్జీనా నుంచోబెట్టి క్లాస్ పీకుతూ ఉంటుంది అనమాట. వీళ్ళంతా కొచ్చి పెట్టకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఏ డ్రామా చెప్పాలో. అండ్ మిగతా ఎపిసోడ్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చూసేపోతే వెళ్ళి చూసేయండి.